హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి డిండి మండలం కామపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాధవరం నరసింహరావు గారు మనతో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో బీజేపీ కోసం సార్ ఎలాంటి సేవలు అందిస్తున్నారో అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మీరు మాజీ స్టేట్ కౌన్సిలర్గా మీరు పనిచేసారు కదా సార్, ఎలాంటి సేవలు అందించారు సార్? ఇక్కడ ఇక్కడేమో మనకు అధికార పార్టీ లేకున్నా ప్రజలలోకి ఎప్పుడు నిరంతరం పోతూ ఉన్నాం. ఇక్కడ ఒక మా నియోజకవర్గ స్థాయిలోనేమో వాస్తవంగా పార్టీ బలంగానే ఉంది, కానీ కార్యక్రమాలు మాత్రం కొద్దిగా తక్కువనే ఉన్నాయి. మా దగ్గర రాష్ట్ర ఉపాధ్యక్షుడు నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా ఈ మండలం వల్ల ఉన్నారు, కృష్ణ అని. ఆయన ఎంపీటీసీ ఎక్స్ ఆయన భార్య. ఈ కందుకూరు సర్పంచ్ నుండి ఆయన ఇక్కడ అధ్యక్షుడు, ఇప్పుడు జిల్లా ఉపాధ్యక్షుడు. నేను కూడా మాజీ సర్పంచ్ను, మాజీ ఎంపీటీసీని ఇక్కడ. సరే, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలలో మేమైతే ఎప్పుడు ప్రజలలో పోతూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం, కానీ అనుకున్నంత ఈ నియోజకవర్గంలో పోతలేమనేది నా అభిప్రాయం. సార్, మీరు ఎంపీటీసీగా సర్పంచ్గా రాష్ట్రంలో అధికారంలో బీజేపీ పార్టీ లేనప్పటికీ ఎలాంటి సేవలు అందించారు సార్? మీకు నిధులు ఎట్లా సాధ్యమైంది? స్టేట్ నిధులు గట్ట స్టేట్ నిధులు మేము గత సంవత్సరం నేనైతే ఇక్కడ జర్స సలహాదారుగానే అట్లా పోయేది తప్పితే నేను ఆ నిధులలో ఏదైనా ప్రజలకు డైరెక్ట్ సంబంధాలు ఏదైనా వీటిని వాళ్ళకు మన ఇది గ్యాస్ కానీ ఇటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలనే ప్రజలకు చెప్పడం వరకు, కానీ కొన్ని మనకు వాస్తవంగా హౌజెస్ కానీ ఇవన్నీ ఇవ్వలేదు కదా. దాంతో మేము ఆ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలనే ఇక నేను బాగానే ప్రజలలోకి పోయి చెప్పగలిగేది అంతే. ఇది కేంద్రాంది, ఇది మోడీ గారిది, ఇది మోడీ గారి ద్వారా వచ్చిన పథకం, ఇది మన బడ్జెట్లో మన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో వచ్చిన నిధులని మేము ప్రతి విషయాన్ని మేము చెప్తాం కార్యకర్తలకు కానీ ఇక్కడ గ్రామంలో కానీ చెప్పుకుంటూ ప్రచారంగా చెప్తున్నాం, కానీ అంత నిర్మాణాత్మకంగా పోలే. సార్, ఇక్కడ కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను ఇక్కడున్న ప్రజలు ఎలా స్వాగతిస్తున్నారు సార్? చాలామంది వాళ్ళకు ఎడ్యుకేటెడ్స్కి అయితే ఇది కేంద్ర నిధులు, ఇది కేంద్రమే ఇస్తుంది, రోడ్స్ కానీ ఈవెన్ గ్రామ పంచాయతీలో వచ్చే నిధులు కానీ వాస్తవంగా మన 15వ ఆర్థిక సంఘ నిధులు వచ్చింది మన మోడీ వీళ్ళు వచ్చినాకనే కదా. అది అన్ని ప్రజలకు తెలుసు. కాకపోతే ఎక్కువ శాతం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళు కొంత ప్రచారం చేసుకుంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే, వాళ్ళదేం లేదు. సార్, మీరు సుదీర్ఘంగా బీజేపీలో అంటే పదవులు కొనసాగించారు సార్. గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. ఈ రెండు పార్టీలలో మీకు మా పార్టీలకు రమ్మని ఫోర్స్ చేయలేరా సార్? అప్పుడు ప్రజలను మిమ్మల్ని పార్టీ మారమని? నేను వాస్తవంగా ఇక్కడ నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేను, కానీ నేను సిపిఐ ఉండే ఇక్కడ ఈ మా మండలంలో సిపిఐ బలంగా ఉండే. నేను కొంత మిత్రపక్షం సిపిఐ తోటే నేను కొంత ప్రయాణం చేసిన. దాదాపు నాది 1983లో నేను సర్పంచ్ని ఈ గ్రామానికి, 83లో. అప్పటి నుంచి రాజకీయాలలో పాల్గొంటూనే ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి దాంట్లో అధికారం ఉన్నా లేకున్నా పాల్గొంటాం. ఈ గ్రామానికి వస్తే వరకు ఈ ఎంపీటీసీ పరిధి వరకు నేను. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఏ విధంగా ఫామ్ అవుతుంది సార్? అసలు ఎందుకు అధికారంలో రాలేకపోతుంది? ఎందుకు అంటే అది వాస్తవానికి ప్రజలలోకి ఎంత మనం అనుకున్నంత ఇది దక్షిణ తెలంగాణ వాళ్ళు ఉత్తర తెలంగాణ వాళ్ళు పోతురు, కానీ దక్షిణ తెలంగాణ వరకు మనం ప్రజలలోకి పోలేకపోతున్నాం.
పోలేకపోవడం అనేది కానీ ఎందుకో ఆ కార్యక్రమాలు రాష్ట్ర పార్టీ కూడా అట్లే తీసుకుంటలేదు, రాష్ట్ర పార్టీతో కూడా తప్పు ఉంది ఇలా. ఆ కార్యక్రమాలు ప్రజల దగ్గర పోయేటట్టు మనం పని చేయాలి, పుషప్ చేయాలి, చేయలేకపోతున్నాం. సార్ బండి సంజయ్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఎలా బలోపేతం? బండి సంజయ్ గారు ఉన్నప్పుడు ఆయన చాలా వరకు కార్యకర్తలు ఇన్వాల్వ్ చేసిండ్రు, ఎందుకో మధ్యాహ్నం కొరవడ్డది. మా దేవరకొండ కాన్స్టిట్యున్సీల వరకు చాలామంది కార్యకర్తలు కొద్దిగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకపోవడమే మా వీళ్ళను అట్లా ఇన్వాల్వ్ చేసి ఉంటే బాగుండేది. ఇన్వాల్వ్ చేస్తలేరు అనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు జిల్లా పార్టీ కానీ జిల్లా పార్టీలో కూడా కొంత లోపాలు ఉన్నాయి, దాంతో మనం పోలేకపోయాం. అంటే మన రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా చాలా మందికి బీజేపీలో ఇష్టం లేదు, అదని పెట్టడం అనేది కానీ వాస్తవానికి ఈటెల రాజేందర్ గారు అని చాలామంది అనుకున్నారు. బీసీ కదా, ఏమి అక్కడ వ్యతిరేకం అంటూ ఏం లేదు, కానీ రాష్ట్ర పార్టీల్లోనే ఉన్నాయి ఆ లోసుకులు. మరిగా దాన్ని మనం పార్టీ నిర్ణయాన్ని దాన్ని మనం వ్యతిరేకించలేం కదా. ఎవరైనా కానీ ఆ పార్టీని భవిష్యత్తు ఆలోచన చేసి పనిచేయాలి వాళ్ళు, కానీ మరిగా ఉంటాయి కదా అన్ని ఆలోచన చేసి ఉంటారని మేము అనుకుంటాం. సరే ఇప్పుడు అంటే 42% రిజర్వేషన్ ఎందుకు కేంద్రం అమలు చేయలేకపోతుంది? అంటే అది సుప్రీంకోర్టు తీర్పు 50% అని ఉంది ఆడ. దాన్ని ఈయన చెప్పేది కూడా నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది నువ్వు ఆచరించక ఏదో తీర్మానం ఎట్లయితుంది? నీ మంత్రివర్గంలోనే లేదు, నువ్వు దాన్ని అమలు పెడతలేవు, నీ పరిపాలనలోనే బీసీలకు అది ఇస్తలేవు. ఈయనప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో పోయి రాహుల్ గాంధీ అనడని నేనంటే అది ఎంతవరకు ఆయన ఎంతవరకు బీసీలకు న్యాయం చేస్తున్నాడు? లేదు, చేస్తలేడు. బీసీలకు న్యాయం చేసింది ఇంత గతంలో వాస్తవంగా 42% తెస్తా అంటే నువ్వు ఎన్టీ రామారావు తీసి అప్పుడు స్థానిక సంస్థలు 35% వచ్చినాయి. నువ్వు అదైనా కొనసాగించలేదు దాన్ని. అది బీసీలకు న్యాయం చేస్తలేరు వాళ్ళు. అది అంతో చేసిందంటే బీజేపీని చేస్తుంది అనేది ప్రజలకు తెలుసు, చాలామంది మెజారిటీ ప్రజలకు తెలుసు. ఇప్పుడు బీసీ నాయకత్వం ఎక్కువ శాతం బీజేపీ వైపే ఉంది. అది దాన్ని కూడా మనం తీసుకుపోలేకపోతున్నాం అనే బాధ ఉంది మాకు. కొంత పని విధానం మారాలి, జిల్లా పార్టీ విధానం కానీ రాష్ట్ర పార్టీది. మరి దక్షిణ తెలంగాణ మీద కొంత పార్టీ నిర్మాణం అంటే దక్షిణ తెలంగాణలో ఉన్న అంటే ఓటర్లలో బీజేపీ వైపు మళ్ళాలంటే ఎలా అంటే నాయకులు మంచోళ్ళు అయి ఉండాలా, లేకపోతే ఎలాంటి చైతన్యం తీసుకొస్తే బాగుంటుంది అంటారు సార్? నాయకత్వాన్ని పర్టికులర్గా మా దేవరకొండ కాన్స్టిట్యున్సీలో క్రమశిక్షణ రహితం. అందరూ పార్టీ భావాల మీద చెప్తారు. దేవరకొండకు పోతే నీకు ఫక్తు లాగా చెప్తారు, కానీ క్రమశిక్షణ రహితం. దేవరకొండ అయితే క్రమశిక్షణ రహితం. మిగతా వాళ్ళు చాలామంది నాకు అంతా మంచి క్యాడరే ఉంది, కానీ వాళ్ళను ఐక్యంగా లేదు. మన పార్టీలో అదైతే లోపం ఉంది. దాన్ని జిల్లా పార్టీ ఆయన నరసింహారెడ్డి ఉన్నప్పుడు కొంతవరకు కవర్ చేసుకుంటూ పోయేది, కానీ ఆ తర్వాత వచ్చిన అధ్యక్షులు ఇవన్నీ మనం ఓని అనలేం, కానీ పార్టీ నిర్మాణ లోపం. సార్ మొన్నటి వరకు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ఎట్టుంది సార్ పరిపాలన? 6 గ్యారెంటీలు కూడా పెట్టారు, చెత్త పరిపాలన, అన్ని రంగాలలో ఫెయిలు. కాంగ్రెస్ది పరిపాలనే కాదు, ఆ బీఆర్ఎస్ అన్న ఏకపక్షంగా పరిపాలన చేసేది ఆయన. కానీ ఇప్పుడు ఏముందండి, రైతులకు ప్లాన్ లేదు, పాడు లేదు. ఇప్పుడు రైతులకు యూరియా లేదు. యూరియా ఇవ్వాలంటే కనీసం ఇక్కడంతా వరిసేద్యం, ఎకరం 2 బస్తాలు మినిమం ఇవ్వాలి, సప్లై చేయగలగాలి. నీ కంట్రోల్లో ఇప్పుడు అంటాడు ఆయన రైతు వేదికలు అంటాడు. రైతు వేదికలలో ఏఈఓలు ఉంటారు, నువ్వు ఏ రైతుకి ఎంత ఇచ్చినావు, ఎంత ఇవ్వాలి, అది ఒక్కటి మెయింటైన్ చేయలేరా? 3-4 ఊర్లలో ఒక అధికారి ఇది ఆధార్ కార్డును పెడతారు, 2 ఇస్తాడు. అది ఎట్లా పరిపాలన అంటావు? ఇది పరిపాలనే కాదు,
శుద్ధ దండగవారి పరిపాలన. ఇక ఆయన ఓట్ల కొరకు ఏదో చెప్తాడు. ఇక ఆయన అన్ని రేషన్ కార్డులు ఇచ్చిన అందరికీ రేషన్ కార్డులు అందరు పెట్టుకున్న వాళ్ళందరికీ ఇచ్చాడు. వాడు ఉద్యోగస్తుడు కానీ ఎవడు కానీ పెట్టుకున్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి. అది కొన్ని అంత వైఫల్యమే అది. ఇది పరిపాలనే కాదు. అంటే ఎట్లా సార్, అంటే పరిపాలనే కాదు అంటే మన యూరియా విషయంలో చూసుకుంటే కూడా మొన్న కూడా మన ఎంపీ గారు ఆగటం నిర్లక్ష్యమైంది. వాస్తవం కూడా వాస్తవం మరి వాస్తవం చాలా న్యాయం. ఇంకా ఇప్పుడు రేపటి నుంచి కూడా సప్లై కాకపోతే ఏం కావాలి రైతులు? ఈ గ్రామంలో దాదాపు ఒక 1000 ఎకరాలు పరిసేద్యం ఉంటుంది. నీకు సింగిల్ విండో ద్వారా 500-600 బస్తాలు వచ్చినాయి కదా అందరికీ. ఈ చుట్టుముట్టు మిగతా వాళ్ళకి ఎట్లా సప్లై చేస్తాను? నీకు ప్లాన్ లేకపోతే ఎట్లా? మేము పోయి 2 బస్తాల కొరకు ఢిల్లీకోవాలన్నా? ఢిల్లీకి పోయి కూలనే వాడాలి, లేకపోతే ఇంకో 2 తీసుకుపోయి నిలబెట్టాలి. అట్లా నాకు ఎన్నడు కావాలి? నేను 30 ఎకరాలు రైతును, 32 ఎకరాలు సేద్యం చేస్తాను. నాకు కనీసం మినిమం 64 బస్తాలు కావాలి. నాకు ఎన్నడు కావాలి? అట్లా 2 బస్తాలు తీసుకుంటే నాకు ఎన్నడు కూడా మినిమం నాకు 60. నేను నా సొంతం చెప్తున్నా, నేను 32 ఎకరాలు సేద్యం చేస్తాను. నాకు 64 బస్తాలు యూరియా కావాలి. నాకు ఎట్లా, నాకు ఎన్ని ముట్టినాయి ఎన్ని అందినాయి అనేది రైతు వేదికలను ఉండాలి, ఏఈఓ దగ్గర ఉండాలి. వాళ్ళ గవర్నమెంట్ దగ్గర ప్లానే లేదు. ఎమ్మెల్యే గారికి అని ఉండాలి ప్లాన్. ఎట్లా ఇవ్వాలి వీళ్ళకి? వాళ్ళకు ప్లాన్ లేదు. ఇంత అన్నా కానీ ఇప్పటికీ లేదు. మరి ఎట్లా ఆలోచిస్తారో ఏం చేస్తారో మరి చివరికి వీళ్ళను ముస్తారో ఇక తెలియదు. అదైతే వైఫల్యం. సరే బయట నుంచి వస్తున్నాయా, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి అని చెప్పడం కాదు. కేంద్రం నుంచి ఎంత యూరియా వస్తుంది, మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి. ఒకవేళ రాదనుకోండి, నానో యూరియా ఉంది, ఎట్లా యూటిలైజ్ చేయించాలి వీళ్ళతోటి. రైతులకు అట్లా ఎడ్యుకేట్ చేయాలి. రెండోసారైనా మీరు నానో యూరియా వాడండి అని చెప్పాలి. అది చెప్పరు, ఇది చెప్పరు. ఇది ఫక్తు వ్యవసాయ శాఖ వైఫల్యం యూరియా అయితే. సార్ ఇక్కడ డిండి ప్రాజెక్టు ద్వారా ఏమన్నా లబ్ధి చేకూరుతుందా సార్? ఇక్కడ లబ్ధి అంటే రైతులకు లబ్ధి ఎంత మేరకు సాగు అవుతుంది సార్? టోటల్ సాధ్యం అవుతుంది. టోటల్ 3 యాసంగి వానకాలం. ఇప్పుడు మాకు కేఎల్ఐ కలవకుర్తి లిఫ్ట్ నీళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి డిండి ప్రాజెక్టు 2 కార్లు వస్తాయి. 2 కార్లు వస్తాయి. 2 వర్షేద్యంలో మంచి పురోగతిలో ఉంది. ఈ 3-4 సంవత్సరాలుగా హ్యాపీగానే ఉన్నారు ఇక్కడ. సార్ అంటే దేవరకొండ నియోజకవర్గంలో ఎందుకు బీజేపీ అధికారంలోకి రాలేకపోతుంది సార్? ఇంతవరకు ఎప్పుడు కూడా బీజేపీ పరిపాలించలేదు. లేదు, రాష్ట్రంలో పక్కకు పెట్టినా కూడా అదే ఇక్కడ ఎందుకంటే ఇది వెనుకబడ్డ నియోజకవర్గం మొత్తం కూడా. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నాను కదా, క్రమశిక్షణ రహితం కొంత. దేవరకొండలో సీనియర్ నా లెక్కనే అన్నారు, నాకు 2-3 ఉన్నారు. వాళ్లకు ఇతరులకు ఎందుకో సమన్వయం లేదు. వాస్తవంగా వాళ్ళు 2-3 మన పాత సీనియర్లు, ఈ కొత్త వాళ్ళకు సమన్వయం లేదు. అదో పెద్ద డిసడ్వాంటేజ్. మండలాలలో చింతపల్లి మండలం పోతే కొంత ఒక 3-4 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీళ్ళందరినీ సమన్వయం చేస్తే పార్టీ డెఫినెట్గా పుంజుకుంటుంది. నాయకత్వం ఎవ్వడేం తక్కువ లేడు. ఇప్పుడు కాంగ్రెస్ కంటే ఏం తక్కువ లేము. మాకు మాట్లాడే శక్తి ఉంది, పనిచేసే శక్తి ఉంది, నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళను ఐక్యంగా నడిపించే శక్తి నియోజకవర్గ స్థాయిలో లేదు. నియోజకవర్గ స్థాయిలో లేనప్పుడు మండలంలో ఇప్పుడు మేము 3 ఉన్నాం. ఇక్కడ సీనియర్లో మా డిండి మండలానికి వస్తే కృష్ణ ఉంటాడు, నరేందర్ రెడ్డి ఉంటాడు, నేను ఉంటాను. మేము 3 పనిచేసేటోళ్ళమే ప్రజలకు. కానీ మేము 3 సమన్వయంగా పనిచేసినా కొంతవరకు పోతుంది. అదే నియోజకవర్గ స్థాయిలో ఆఫీస్ పెట్టి బ్రహ్మాండంగా పనిచేస్తే ఇంకా ముందరికి పోతుంది. లేదు, అది అసలు ఒక ఆఫీస్ అంటూ పెట్టుకొని ఒక ఐక్యంగా పోదామన్న ఆలోచన నాయకులకు లేదు. మరి ఎంతసేపు రాష్ట్ర కార్యవర్గ సభ్యులం కావాలి ఆలోచిస్తారు. కానీ అరే నియోజకవర్గంలో పార్టీ నిర్మాణం ఎట్లా చేద్దాము, దీన్ని ఎట్లా నడిపిస్తామన్న ఆలోచన లేదు. అది జిల్లా వాళ్ళకు ఉండాలి, జిల్లా వాళ్ళకు కూడా లేదు.
అంటే సార్ రేపు వచ్చే అంటే స్థానిక సంస్థ ఎన్నికలు ముగిసి అంటే అలా పదవులు ముగిసి కూడా 2 ఏళ్ళుగా వస్తుంది. ఇక్కడ కేంద్ర నిధులు కూడా రావట్లే, చాలా ఇబ్బంది పడుతున్నారు నిధులు లేక. గ్రామ పంచాయతీలు మొత్తం తర్వాత రారా మళ్ళీ పడుతుండ్రు. ఆడితే ఇచ్చిపోవాలి. ఎట్లా సార్ దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ నిధులు రావట్లేదు కదా సార్, కేంద్ర నిధులు రాక గ్రామ పంచాయతీలు మొత్తం. అవును, మరి అది 2 లాసే కదా. 2 సంవత్సరాల నుంచి అసలు ఇక్కడ పని చేసేవాడు లేడు, శుభ్రత లేదు, ఏది లేదు, మెయింటెనెన్స్ లేదు. సెక్రటరీలే దుమ్మ, చాలా అధ్వానంగా నడుస్తుంది. ఎందుకు ఇట్లా అంటే పార్టీ ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతుంది ఎన్నికల పైన? ఈ మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ అంటారా? లేదు, ఇప్పుడు సంస్థ ఎన్నికలు పెట్టాలి కదా సార్. పెట్టాలి, కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. వాడు గెలుస్తానని నమ్మకం లేదు దానికి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు గెలుస్తానో నమ్మకం లేకపోతే అది ఎప్పుడో పెట్టాలి. ఆయన ఏదో రూపేణ ప్రజలలోకి పోయి ఎలక్షన్ పెట్టాలి. నువ్వు బీసీల మీద నెడితేవి ఆ 42% అంటే అది రాజ్యాంగం రాదని తెలుసు ఆయనకు. అది దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ పోతుంటే దానివల్ల లాభం. నీకు దమ్ముంటే ఇచ్చేయి, పార్టీ పరంగానే ఇయ్యి బీసీలకు రిజర్వేషన్. అంత బీసీలో మేమైంది, ఆడిచ్చేది ఏందండి? అవును, ఊర్లలో మొత్తం వాళ్ళే కదా, అంత వాళ్ళే మొత్తం కూడా ఆడిచ్చేది ఏంది? ఇప్పుడు ఈ దేవరకొండ డెండి మండలం ఉంది, 38 గ్రామ పంచాయతీలు, 39 గ్రామ పంచాయతీలు అయినాయి. దాంట్లో ఎస్టీలే 17 ఉన్నాయి టోటల్ ఎస్టీస్. ఆ జనరల్ కేటగిరీ వస్తాయి, వాళ్ళే నిలబడతారు, వాళ్ళే గెలుస్తారు. మిగతా గ్రామాలలో నీకు బీసీల పాపులేషనే ఎక్కువ. ఏ గ్రామాలలో అయితే రాజకీయాలలో ఎవరు లేరు, మాకు తెలిసే వాళ్ళంతా ఇప్పుడు మేము కాదన్నా మనం దాదాపు 42% పార్టీ పరంగా కూడా ఇవ్వచ్చు. ఇవ్వాలి, ఎక్కువ శాతం ఇస్తే నష్టం ఏంది? అలా ఓట్లు ఆడ రాజ్యాంగ పరంగా రాదు అని అంటే మరి వచ్చేటట్టు చేస్తలేరు. ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తారు, నష్టం ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. సార్ ఇప్పుడు మొత్తం రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఇస్తున్న ఈ ఉచితాల పైన అభిప్రాయం ఏంటి సార్? ఉచితాలు ఇప్పుడు ఉత్పాదక శక్తి మీద ఉచితం ఇస్తే ఏం ప్రాబ్లం లేదు, రైతులకు ఇస్తే నష్టం లేదు. ఇవి ఏదో రూపేణ రైతులకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణలో ఎట్లుందంటే లేబర్ రేట్లు బాగా పెరిగినాయి విపరీతంగా. ఏ రాష్ట్రంలో లేనంత లేబర్కి మనం వేజెస్ ఇస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు 800కు 900కు ఇక్కడ మగవాళ్ళు వస్తారు, 500-600కు లేడీస్ తక్కువ రారు. అటువంటప్పుడు నీకు రైతు బంధు ఇస్తావో, నువ్వు ఏ రూపాయలు ఇస్తావో రైతుకు సబ్సిడీ డెఫినెట్గా ఇయ్యి, తప్పలేదు. నీకు ఆ బస్సులు ఇస్తే కూడా అడిగండి, ఇవ్వకపోతే కూడా అడిగండి అండి. ఇప్పుడు ఒక జాతీయ పార్టీకి మనం దేశం గురించి ఆలోచించాలి, రాష్ట్రం గురించి ఆలోచించాలి. ప్రజలు ఊరికనే ఇచ్చి ఓట్లు తీసుకుందామని అనుకుంటే అది కరెక్ట్ అయింది కాదు. ఆయన ఎన్టీ రామారావు బియ్యం ఇచ్చిండంటే ఆ రోజు ఆహారం దొరకకపోయిన వాళ్ళు ఉన్నారు. దాన్నే జాతీయ లెవెల్లో వచ్చింది ఆహార భద్రత స్కీమ్ అని. అట్లా ఉండాలి. కానీ అది ఉచితం ఎందుకు? ఈయన ఇచ్చిన ఈయన ఇచ్చిన అది వేస్ట్ స్కీమ్. అటువంటివి మన పార్టీ లాంటి సమర్థించం కూడా. ఇంకోటి, నీకు ఏది ఇవ్వకపోతే రైతులకు బోనస్ ఇయ్యి. మనం ధైర్యంగా మనకు వచ్చిన కాడికి వచ్చిన సీట్లు కానీ ధైర్యంగా మనం బోనస్ అని ప్రకటించారు. 3,100 నీకు ప్యాడీకి ధర ఇస్తామన్నాడు. అది కరెక్ట్ అయింది. నీకు దమ్ముంటే అట్లా ఇవి అదన్నా ఫాలోగా. నీవు బోనస్ ఇవ్వకపోతే సగం ఇప్పుడు సన్నధాన్యానికి బోనస్ ఇవ్వనే లేదు. 500 పెట్టిండు కదా. ఇప్పుడు సెకండ్ యాసంగిన మనం ఇవ్వనే లేదు, పెట్టిండు. కానీ ఏది ఒక వర్షాకాలం ఇచ్చాడు, పోయిన వర్షాకాలం. యాసంగిను ఇంతవరకు రాలేదు. నాకు ₹1,00,000 రావాలి. ఎట్లా? ఇప్పుడు అట్లా రావాల్సిన రైతులు చాలామంది ఉన్నారు. యాసంగిను సన్నధాన్యానికి బోనస్ ఇవ్వలే. నువ్వు ఇవ్వలేకపోతే ఇవ్వలేనా నన్ను? నీకు ఒక నిర్దిష్టంగా ప్లాన్ పెట్టుకొని పో. కానీ ప్లాన్ పెట్టుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఏం లాభం రైతులకు? ఇస్తే ఎలక్షన్లు ఉన్నాయని మళ్ళీ రైతు బంధు ఇస్తేవి, ఒక కారు ఇవ్వకపోతే. నీకు రైతు బంధు మీద ఒక స్పష్టంగా నమ్మకం
ఇది కరెక్ట్ అయింది అని అనుకుంటే దాన్నే ఫాలోగా. మరి దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? దాన్ని వ్యతిరేకిస్తేవి ఎదురైతే అన్నీ చూసుకుంటే మళ్ళీ లాస్ట్ వరకు రైతు బంధులో కూడా ఎక్కువ మిస్యూజ్ ఏం లేదు వాస్తవంగా. అన్నీ ఆయనకు అర్థమైంది. ఎట్లా అంటే ఇప్పుడు రైతు బంధు ఇచ్చేది 800 మన సగం ప్రతి కారుక 700 కోట్ల వరకు ఇస్తున్నది. 700-800 కోట్ల వరకు. ఇప్పుడు 10 ఎకరాల రైతుకు ఎక్కువ శాతం 10 ఎకరాల రైతు వాళ్ళు పోతున్నాయి. 10 ఎకరాలు ఏంది 10, ఆ తర్వాత 5% కూడా లేరు. 10 నుంచి దాటి 5% కూడా లేరు. నీకు దీనివల్ల ఏం నష్టం లేదని అనుకుంటే దాన్నే ఫాలోగా. ఈ 5% ఏంది అని అనుకుంటే నువ్వు దాన్ని అలా బాగాలేదని విమర్శిస్తేవి. దాన్ని ఇవ్వకపోతే దాన్ని ఇవ్వకపోతే నువ్వు బోనస్ ఇవ్వకపోతే దాని మీద మన బీజేపీ కరెక్ట్ ఉంది. బోనస్ పని చేసిన రైతుకు, వ్యవసాయం చేసిన రైతుకు వస్తాయి, ఏ అభ్యంతరం లేదు. అట్లా ఇప్పుడు గ్రామాలలో కూడా ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టకపోతే నెలకు ఇప్పుడు 1,50,000 ఈ గ్రామానికి 1,50,000 రావాలి. 1,50,000 నిధులు పోయినాయంటే పోయినట్టే కదా అభివృద్ధి అయినా కనుక. దాన్ని ఎట్లా సమర్థించుకుంటావు నువ్వు? ఏదో రకంగా ఎలక్షన్ కంప్లీట్ చేయాలి. గ్రామ పంచాయతీలు పెట్టి మిగతాయి పెట్టకున్నా బాగుండేది. ఆ గ్రామ పంచాయతీలు కూడా పెట్టకపోతుంది. పార్టీ లేదు అంటే సార్ ఇప్పుడు మొత్తం గ్రామాలల్లో ఇప్పుడు మేము వస్తుంటే కూడా ఒక్కరిద్దరిని టచ్ చేసినాం సార్. ఎట్లా ఉంది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ తీసుకొస్తున్న సమస్య యూరియా రైతులు. మరో సమస్య ఏంటంటే ఈ కోతులు కుక్కలు మాత్రం విపరీతంగా. అవి ఎవరు నిర్మూలిస్తారో, ఏ పార్టీలు వస్తున్నారో, ఎంతోమంది నాయకులు వస్తున్నారు, కానీ వాటిపైన ఎవరు కూడా చర్య తీసుకోలేరు. ఇప్పుడు చూస్తారు కదా విపరీతమైన కోతులు. ఇప్పుడు ఇక్కడనేమో వరి సేద్యం అయింది, ఈ పత్తి సేద్యం ఉంటే ఆ పత్తిలో పడతాయి, తింటాయి. ఇక ఎంత లాస్ అంటే చెప్పుకోవడంత లాస్ ఈ కోతులతోటి. కుక్కలు కూడా అంతే. అవును. ఇప్పుడు మాకు పోల్ట్రీ ఉంది ఇక్కడ. ఆ షెడ్ కాడికి పోతే చచ్చిపోయిన కోళ్ళు ఏమైనా దొరుకుతాయో నిన్న చూస్తే 20-30 ఉన్నాయి. అటువంటి కుక్కలు ఊర్లో మరి దాన్ని సంతాన నిర్మూలన చేస్తే ఏమైంది? వీళ్ళు సంతానం పట్టుకొని ఇంజక్షన్లు ఇస్తే సంతానం అన్న కాదు కదా, దాన్ని చంపలేకపోతే ఈ కోతులకు కూడా అట్లే చేస్తే ఏమైంది అంటారు, చెప్తారు. అంతవరకు పట్టుకొని సంతానం కలగకుండా ఇంజక్షన్లు ఇస్తే అది పెద్ద అది చేయొచ్చు కదా. కోట్ల రూపాయల అది కాదు కదా. వాడు ఏం చేశాడు? 200-300 పట్టుకొని తీసుకుపోయి ఎక్కడో ఇస్తారు, మళ్ళీ వస్తూనే ఉంటాయి. వాటికి సంతానం కాకుండా ఇంజక్షన్లు ఇస్తే ఏంటి నష్టం? ఏంది ఇయరు. మరి అది ఆ కుక్కలదంతే. వీటితో పాటు ఇంకో సమస్య కూడా సార్, ఈ బెల్ట్ షాపులు కూడా బీభత్సంగా కదా. అవి కూడా ఎవరు అసలు నిర్మూలించడానికి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎట్లా అంటే నేను ఈ ఊర్లో ఎస్సీస్ దాదాపు 34 ఏళ్ళ నుంచి నేను రాజకీయాలలో చూస్తా కదా. హై స్కూల్ ఉంది, హై స్కూల్ చేసింది నేనే. ఇక్కడ వీళ్ళు ఆ పాత ఏసీలు మొత్తం చచ్చిపోయారు. ఇప్పుడున్న వాళ్ళు మరి ఏం అలవాటో మరి ఎక్కడ డ్రగ్సా గంజాయా ఏదో కానీ చాలామంది ఉత్తగా తిరుగుతారండి. బాధ అది అసలు మనుషులు దొరకని టైంలో కూడా ఊరికనే ఊళ్ళో తిరుగుతుంటారు. ఏంటిది ఎక్కడ వస్తుంది వీళ్ళకు? ఆ లోపం అయితే ఉన్నది. బెల్ట్ షాపులు ఇష్టమైన ఎన్ని కిరాణా దుకాణాలలో మొత్తం అవి. ఎట్లా సార్ ఈ సమస్యలు మొత్తం ఎట్లా పరిష్కారం అవుతాయి అంటారు? ఇప్పుడు మా పక్కన ఒక ఎర్రారం అనే విలేజ్ ఉందండి. నేను అనుకుంటా ఒక 10-20 ఏళ్ళ కదా బలవంతయ్య అని వేస్తాయండి. అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ. వాళ్ళు ఎక్కడ ఆ ఊర్లో ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే ఈ ఊర్లో బెల్ట్ షాపులు అమ్మొద్దు, మీరు ఏమన్నా తాగిరండి, ఈ ఊర్లో ఏ కిరాణా దుకాణాలు అమ్మొద్దు, ఎవడు అమ్మొద్దు, బెల్ట్ షాపులు విస్కీ కానీ గుడాంబా కానీ ఏది అమ్మొద్దు ఆ ఊర్లో అని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికీ కొనసాగిస్తుంది దాన్ని, పర్ఫెక్ట్గా కొనసాగిస్తుంది. మా ఎంపీటీసీ పరిధి ఈ రోడ్డు మీద ఉంటుంది. ఆ ఎస్ఐ అట్లా భగవంత్ రెడ్డి, బలవంతే కాదు భగవంత్ రెడ్డి
ఆయన వాళ్ళకు ఇక మరి ఎట్లా కంట్రోల్ అయినరో కానీ ఇప్పటి తాగుతుంది, ఇప్పుడు లేదండి ఆ ఊళ్ళో. పక్క ఊర్లోకి పోయి తాగొస్తారు, లేకపోతే ఆ చెరుకు వెళ్ళి పోయి తాగొస్తారు, లేకపోతే ఏదైనా పోతారు, కానీ ఆ ఊళ్ళో మాత్రం తాగరు. అట్లా అనుకుంటే ప్రజలు అనుకోవాలి. నేను కూడా బంద్ చేయించిన, ఒక 3 నెలలు బంద్ చేయించినాక కంట్రోల్ కాలేదు, పోయారు. సార్ ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిపాలన మొత్తం రాష్ట్రంలో ప్రజలు చూసారు. మరి నెక్స్ట్ ఇక మీ పరిపాలన మాత్రమే ఉంది. మరి మీరు అధికారంలోకి వచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా సార్? మా అధికారంలోకి రావడానికి ఉన్నాయి మార్గాలు, పాలసీలు కరెక్టే ఉన్నాయి, అన్నీ కరెక్ట్ ఉన్నాయి. కానీ మా పార్టీ కూడా అట్లా సమన్వయంగా వీళ్ళని ఐక్యంగా పనిచేయించబడితే పార్టీ నిర్మాణం కరెక్ట్ లేదు. దాంతో వస్తాము రాము, కానీ ప్రజలలో వస్తే తప్పితే రాలేము. సార్ ఫైనల్గా మీరు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి సార్, ఏం చెప్తారు ఓటర్లకు? ఏం చెప్తారు? ఒక ఓటర్ ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, గ్రామాలు కానీ రాష్ట్రాలు కానీ ఎట్లాంటి నాయకుడిని ఎన్నుకుంటే? గ్రామాలలో లోకల్ లీడరే ఉండాలి, లోకల్లో నివాసం ఉంటోడే ఉండాలి, వాడిని ఎన్నుకోవాలి. గతంలో ఏమైంది, బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో ఉండేటోడు, వ్యాపారం రియల్ ఎస్టేట్ చేసేటోడు, డబ్బులు సంపాదించినోడు వచ్చి ఇక్కడ నిలబడి క్యాప్చర్ చేసుకొని మళ్ళీ ఓట్లు కాగానే పోయి వారానికి కొనాడు వచ్చి 10 రోజులకు కొనాడు వచ్చి చేసిన సందర్భాలని అది కరెక్ట్ కాదు. గ్రామంలోనే ఉండాలి, సర్పంచ్ కాడికి కంపల్సరీ. సరే జడ్పీటీసీలు అలాది వేరు, కానీ కంపల్సరీ సర్పంచ్ అయితే గ్రామంలో ఉంటూనే ఉండాలి. కొద్దిగా నిజాయితీపరుడు, ఊరి మీద ప్రేమ, ప్రజల మీద ప్రేమ ఉంటోడు ఉంటే ఆ గ్రామం అవగాహన ఉండాలి, ఆ గ్రామం బాగుపడుతుంది. అవగాహన ఉండాలి, ప్రేమగా ఉండాలి, చెయ్యాలి అన్న తపన ఉండాలి. అటువంటి వ్యక్తి ఉంటే బాగుపడుతుంది. అంటే ఈ ఊర్లో కూడా సార్ వాళ్ళే సర్పంచ్ క్యాండిడేట్లు అని పేరేస్తుంది, కానీ వాళ్ళు ఇక్కడ ఉండట్లేరు, ఇంట్లోకి తాళాలు. అది రాంగ్, అది రాదులేండి. అట్లాంటి వాళ్ళని ప్రజలు ఎలా గెలిపిస్తారు? లేదు, ఇప్పుడు మా గ్రామంలో అది జరిగింది, నా అనుభవం 10 ఏళ్ల నుంచి జరిగింది. నేను అనుకుంటే ఈసారి ఆ దఫాలు అట్లా పోదు. మేము కూడా గ్రామంలో ఉండేటోనికే వేయాలనేది చెప్తా ఉన్నాము. నేను ఆ రకంగానే ఫైట్ చేస్తాను. నేను మన పార్టీ వైపున కానీ పార్టీ ఏతరులలో కూడా ఊర్లో ఉండటానికే ఓటేయండి అనేది దాన్ని తీసుకున్నారు. ఇప్పుడు మాధవరం నరసింహరావు గారు ఏమైనా పదవులు ఆశిస్తున్నారా? ఇంకా ఇప్పుడు నేనేం పదవులు ఏమో ఆశించాను కాదు, ఎందుకంటే మాది ఏజ్ కూడా దాదాపు 73. పార్టీ కొరకు పోవాల్సిందే తప్పితే నేనైతే నా అంతటి నాకు అవసరం లేదు. నేను ఓటు పోయే నేను కాబట్టి నా పరంగా ఎవరినైనా పెడతా. మనం ఈ ఏజ్లో ఈ ఎలక్షన్లల్లో చిన్న ఎలక్షన్లు నేను పాల్గొనాలని అయితే నాకు లేదు. అంటే రాష్ట్ర స్థాయిలో పదవులు ఏమన్నా ఆశిస్తారు? ఇక అది రాష్ట్ర స్థాయి అంటేనేమో ఇది మాది ఎస్టీ కాన్స్టిట్యున్సీ, మనకు ఈ మన దాంట్లో 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇయ్యరు మన బీజేపీలో, అది రిస్ట్రిక్టెడ్ ఉంది. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి అమిత్ షా అది వేరు, ప్రధానమంత్రిది వేరు, ఆయన స్పెషల్. ప్రధానమంత్రి ఆరోగ్యంగా ఉన్నాడు, ఆయన చేస్తాడు, ఆయన ఒక యోగా చేసే మనిషి, ఆయన నిరంతరం పనిచేస్తున్నాడు, పనిచేసిన రోజులు ఉండాల్సిందే, అంతకన్నా ఎక్కువ పనిచేసేటోడు ఓట్లు వేయట్లేండి ఆయన. ఇప్పుడు ఫైనల్గా బీఆర్ఎస్ బీజేపీ కూటమిగా పోటీ చేసే ఆలోచనలు ఉన్నాయంటారు? అది వస్తే బాగుండు, కానీ ఆ దరిద్రులకు లేదు కదా. వాళ్ళకు ఆ బీఆర్ఎస్ వాళ్ళకు ఎంతసేపు ఫ్యామిలీది కొంత డబ్బు సంపాదన ఉంది, కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ గెలిస్తే వాళ్లకు ఇక వేరే అవకాశమే లేదు. కానీ అది ఆ బీఆర్ఎస్కు ఆ వైపు మరి ఆలోచన లేనట్టు కొడుతుంది. అంటే వస్తే స్వాగతిస్తారు. నేను మన పార్టీ పరంగా, ఎందుకంటే వాళ్ళకి కొన్ని కరప్షన్ అనే కేసులు ఉన్నాయి కాబట్టి పార్టీ స్వాగతిస్తలేదు, కానీ వ్యక్తిగతంగా నేను ఈ ఏరియాలో కలిస్తే బాగా అనేది నా అభిప్రాయం. దేవరకొండ కాన్స్టిట్యున్సీ కాడికి గెలిచినా బాగానే ఉంటుంది, ఎందుకంటే పార్టీ నిర్మాణం జరగాలి, కొంత పెరగాలంటే అటువంటి వాళ్ళతో కలవాలి. కానీ మరి వాళ్ళు కలిసి ప్రయాణం చేస్తే మంచిదే నా అభిప్రాయాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.